సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో లేటెస్ట్ గా పార్టిసిపేట్ చేసిన ఫిల్మ్స్ డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ రెండు సినిమాల విశేషాలు మాట్లాడుకునే ముందు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల మండే టెస్ట్ ఫైనల్ రిజల్ట్ ఏమిటో మాట్లాడుకోలేదు. ముందు ఆ సినిమాల ఫైనల్ రిజల్ట్ మాట్లాడేసుకుని ఆ తర్వాత లేటెస్ట్ రిలీజ్ సినిమాల మండే టెస్ట్ విషయానికి వద్దాం. లాస్ట్ వీక్ రెండు సినిమాల రిజల్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు సినిమాలు కూడా అవకాశం తీసుకుని సెకండ్ వీకెండ్ లో బాగా పర్ఫామ్ చేసి హిట్ అయ్యే అవకాశం దక్కించుకుంటాయని లాస్ట్ వీక్ మండే టెస్ట్ రిజల్ట్ మాట్లాడటం, మండే టెస్ట్ రిజల్ట్ చెప్పలేదు. ఈ వీక్ క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ వీక్ రెండు సినిమాలే కాదు, లేటెస్ట్ గా రిలీజ్ అయిన రెండు సినిమాలకు సంబంధించిన మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చేసింది. క్లియర్ గా ఉన్నారు ఆడియన్స్. ఏ సినిమాకి హిట్ ఇచ్చారు, ఏ సినిమాని వద్దు అని పక్కన పెట్టేశారు, క్లారిటీ కనిపిస్తుంది. ముందుగా రాకాస. కొణిదెల నిహారిక ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా అనూహ్యంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ అనే మాట్లాడుకోవాలి. పోటీలో బైకర్ ఉన్నప్పటికీ కామెడీతో చక్కగా టార్గెట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సినిమా కమర్షియల్ సక్సెస్ తీసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేయలేదు, కానీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 13.5 కోట్లు. ఇప్పటి వరకు 11 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా రిపోర్ట్ చేసిన షేర్ వరల్డ్ వైడ్ 11.5 కోట్ల వరకు ఉంది. ఇంకా 2 కోట్ల షేర్ వెనక్కి వచ్చేస్తే సినిమా హిట్ అవుతుంది. అందుకు అవకాశం ఉంది. ఇంకా సెలవులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మంచి రన్ ఉంటది. కొన్ని థియేటర్స్ ని హోల్డ్ చేశారు. పబ్లిసిటీ బాగా జరిగింది. ఇంకా చేస్తున్నారు. ఆఫర్స్ పెడుతున్నారు. థియేటర్స్ లో టికెట్ రేట్లు తగ్గించి థియేటర్స్ లో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలకే టికెట్ పెడుతున్నారు. ఇది హెల్ప్ అవుతుంది. వస్తారు కామెడీని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్. అలా మూవీ టీం మంచి స్ట్రాటజీతో ముందుకెళ్తూ సినిమాని అయితే కమర్షియల్ గా సక్సెస్ చేసుకుందనే చెప్పాలి. కన్ఫర్మ్ గా సినిమా రాబోయే రోజుల్లో మంచి రన్ చూసి సక్సెస్ అవుతుంది. 2 కోట్ల షేర్ వెనక్కి తెచ్చేసుకుంటది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ తీసుకుంటది. అందుకనే మండే టెస్ట్ లో రాకాస మూవీ పాస్ అయిందని చెప్పాలి. కంప్లీట్ గా నిర్మాత కాన్ఫిడెన్స్ కే ఈ క్రెడిట్ ఇవ్వాలి. జనాలకి సినిమా మీద ఆసక్తిని పెంచారు. ప్రమోషన్ తో థియేటర్స్ కి రప్పించగలిగారు. కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా సక్సెస్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు రాకాస మూవీ టీమ్. తర్వాత బైకా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఈ సినిమా పరిస్థితి గురించి మాట్లాడాలి అంటే మంచి రివ్యూస్ పడ్డాయి. పాజిటివ్ టాక్ పబ్లిక్ లో స్ప్రెడ్ అయింది అని చెప్తున్నారు. ఈ పాజిటివ్ మ్యాటర్స్ ఏవి కూడా కలెక్షన్స్ గా కన్వర్ట్ అవ్వలేదు. ఫస్ట్ వీకెండ్ వరకు మాత్రమే సినిమా బాగా పెర్ఫామ్ చేసింది. మండే రోజున మంచి హోల్డ్ కనబరిచింది అని అనుకోవడం జరిగింది, కానీ ఆ తర్వాత రోజు నుంచే కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. ఆ తర్వాత పికప్ అవ్వలేదు. ఎందుకు అని చాలా మంది చాలా రకాలైన విశ్లేషణలు చేస్తున్నారు. కొంతమంది ఏమో ఈ జోనర్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదు అంటున్నారు. ఈ జోనర్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు అని చెప్తున్నారు. రాంగ్ స్టేట్మెంట్ అంటాను నేను. ఏ జోనర్ అయినా అందులో ఉండాల్సిన ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఆడియన్స్ చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మిస్టేక్లు ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ దర్శక ధీరుడు రాజమౌళి ఒకప్పుడు మాట్లాడిన మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కామెడీతో సినిమాలు చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఫార్ములా ప్రకారం చాలా తప్పుల్ని క్షమించేస్తారు. కానీ సీరియస్ గా సినిమా అని చెప్తున్నప్పుడు, మంచి ఎమోషన్ తో సినిమా అని చెప్తున్నప్పుడు చిన్న పొరపాటు కూడా అవకాశం ఇవ్వరు. పొరపాట్లకి ఎక్కువ అవకాశం ఇవ్వరు. పర్ఫెక్ట్ గా ఉండాలి సినిమా, కంప్లీట్ గా ఉండాలి ఎంటర్టైన్మెంట్, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. కొన్ని లోపాలు ఉన్నాయి. కథ పేస్ కి సంబంధించి, ఎమోషన్ కి సంబంధించి బైకా మూవీలో అవి ఇంపాక్ట్ చూపించాయి సినిమా సక్సెస్ మీద, సినిమా కలెక్షన్స్ మీద అని అనిపిస్తుంది. స్టైలిష్ గా తీశారు, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రేసింగ్ ఎపిసోడ్స్ ని హై క్వాలిటీలో తీశారు. కానీ ఇవన్నీ సరిపోలా. ఏదో మిస్ అయింది. మిస్ అవ్వకూడదు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు, కొత్తగా సినిమా అని చెప్తున్నప్పుడు పొరపాట్లకి అవకాశం ఇవ్వకూడదు. క్షమించరు ఆడియన్స్. వాళ్ళకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ప్రయోగం చేస్తున్నప్పుడు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అది జరగలేదని అనిపిస్తుంది బైకా మూవీలో. అందుకనే సినిమా మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 22 కోట్ల వరకు ఉంది. 11 రోజుల తర్వాత సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 12 కోట్ల కంటే తక్కువ ఉంది. ఇంకా 10 కోట్లకు పైన షేర్ రావాలి. అప్పుడే హిట్ అనిపించుకుంటది. కానీ థియేటర్స్ లో సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూస్తే 10 కోట్ల షేర్ వెనక్కి రావడం అనేది కష్టంగానే కనిపిస్తుంది. అంటే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితే. నష్టం అనే మాట వినిపిస్తుంది అంటే ఏం చెప్తాం? మండే టెస్ట్ లో బైకా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. తర్వాత లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా మీద మొన్న నుంచి కూడా ఎందుకో ఆడియన్స్ కి పెద్దగా ఆసక్తి లేదు. మూవీ టీం ఆసక్తి లేకుండా చేసిందనే చెప్పాలి. రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం, కంటెంట్ కి సంబంధించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయకపోవడం, ప్రదీప్ రంగనాథన్ కూడా అంతకు ముందల సినిమాల మాదిరి ఈ సినిమాని ప్రమోట్ చేయకపోవడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందే పోస్ట్ పోన్ అవుతున్నప్పుడే కంటెంట్ కు సంబంధించి నెగిటివ్ ప్రోపగండా బాగా జరిగింది. సినిమాల కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా లేదు అని పబ్లిక్ లో స్ప్రెడ్ అయిపోయింది. అది స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చూపించింది. అసలు ఓ మాదిరిగా కూడా కలెక్షన్స్ రాకూడదు, కానీ సినిమా ఫస్ట్ వీకెండ్ వరకు బెటర్ గానే పర్ఫామ్ చేసింది. అందుకు కారణం ప్రదీప్ రంగనాథన్ అనే బ్రాండ్. తమిళ్లో గానీ తెలుగులో గానీ సినిమా ఆసక్తికరమైన నెంబర్స్ చూసింది. కారణం ప్రదీప్ రంగనాథన్ అనే బ్రాండ్. అతని కోసం యూత్ వెంపర్లాడిపోతుంది.
అయిపోతున్నారు. అతన్ని ఆన్ స్క్రీన్ మీద చూడటం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడు, మళ్ళీ కొత్త సినిమా ఎప్పుడు వస్తుంది ప్రదీప్ రంగనాథన్ది అని అటు తమిళ్లోను ఇటు తెలుగులోను చాలా మంది కుర్ర ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. యూత్ అతన్ని విపరీతంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అతను. సినిమా ఏదైనా కథ ఏదైనా తన పాత్ర వరకు తన నటనతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. దాని మూలంగానే ఈ సినిమాకి కొంతవరకైనా మంచిగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు తమిళ్ కలిపి చూసుకుంటే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 15 కోట్లే ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ నియర్లీ 40 కోట్లు ఉంది. ఇంకా 25 కోట్ల వరకు రికవరీ అవ్వాలి, హిట్ అవ్వాలి. కానీ మండే రోజున కనిపించిన పరిస్థితి చూస్తే కష్టం అని అనిపించింది. రిజెక్ట్ చేశారు, కంటెంట్ కరెక్ట్ గా లేదు, నచ్చలేదు, ఓన్ చేసుకోలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా 25 కోట్లు వెనక్కి తెచ్చుకోవడం అనేది అసాధ్యం అనే మాట్లాడాలి. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కంప్లీట్ గా నష్టపోయే పరిస్థితి. అందుకనే మండే టెస్ట్ లో లిక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫెయిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమా బిజినెస్ వివరాలు చూస్తే 9 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 3 కోట్లే. తెలుగు వరకు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ హిట్ అవ్వాలి అంటే ఇంకా 6 కోట్ల షేర్ తెచ్చుకోవాలి, అది కష్టం. ఇక్కడ కూడా నష్టాలు తప్పని పరిస్థితి. తెలుగు వెర్షన్ కూడా మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. ఇంకా డెకాయిట్, అడవి శేష్ నటించిన డెకాయిట్ ఫస్ట్ వీకెండ్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించి వదిలిపెట్టిందని మాట్లాడాలి. ప్రదీప్ రంగనాథన్ కి మాదిరే అడవి శేష్ కూడా సూపర్ బ్రాండ్ ఉంది. వరుసగా 6 సినిమాలు హిట్. అంటే ఎంత నమ్మకం క్రియేట్ చేసుకుని ఉంటాడు మార్కెట్ లో. అది పే ఆఫ్ అయింది, చక్కటి రిజల్ట్ చూపెట్టింది. సినిమాకి సంబంధించి మిక్స్డ్ రివ్యూలు పడిన, మిక్స్డ్ టాక్ పబ్లిక్ లో నడిచిన, కలెక్షన్స్ తగ్గల. సినిమా హిట్ అయిపోయే రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చేసాయి ఫస్ట్ 3 రోజుల్లోనే. అది అడవి శేష్ బ్రాండ్ మూలంగానే. అతని మీద నమ్మకం, అతని పోస్టర్ మీద కనిపిస్తే థియేటర్ కు వస్తే డిసప్పాయింట్ చేయడు. ఆ నమ్మకం చాలా మంది ఆడియన్స్ లో క్రియేట్ అయింది. ముఖ్యంగా ఏ సెంటర్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, యూత్, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు అతని మీద అభిమానాన్ని పెంచుకున్నారు, నమ్మకాన్ని పెంచుకున్నారు. మంచి సినిమా తీస్తాడు, డిసప్పాయింట్ చేయడు, ఎంటర్టైన్ చేస్తాడు అని. ఆ బ్రాండే పనిచేసింది, సినిమాకి మంచి కలెక్షన్స్ ఇచ్చింది ఫస్ట్ వీకెండ్ వరకు. మండే రోజున కూడా హోల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మంగళవారం నాడు హాలిడే ఉంది, అది కూడా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద కాంపిటీషన్ లేదు. వచ్చే వారం చిన్న సినిమాలు కొంచెం ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి, కానీ వాటి ప్రభావం డెకాయిట్ మీద ఉండదు. డెకాయిట్ కుండే ఆడియన్స్ ఆ సినిమాకు ఉన్నారు, వాళ్ళు సినిమాని మరో వారం 10 రోజుల పాటు చూస్తారు అని చెప్పొచ్చు. అది హెల్ప్ అవుతుంది. అలా సినిమా చాలా వరకు సేఫ్ అయ్యే పరిస్థితి. మూవీ టీమ్ అయితే మేము సేఫ్, నిర్మాతలకైతే ఈ సినిమాతో నష్టం లేదు అనే మాట్లాడుతున్నారు. కొన్ని లెక్కల్ని అఫీషియల్ గానే బయటకు వదిలేశారు. సినిమాకి ఎంత ఖర్చు అయింది, నిర్మాతలు సినిమా కోసం 65 కోట్లు ఖర్చు పెట్టారట. హిందీ తెలుగు 2 లాంగ్వేజెస్ లో తీశారు. డిజిటల్, శాటిలైట్, ఓటీటీ ఈ రైట్స్ అన్ని పోను సినిమాకి 48 కోట్ల రెవెన్యూ వచ్చింది. అక్కడే చాలా వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వచ్చేసింది. ఆ పైన థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల వరకు జరిగింది. కొన్ని ఏరియాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా నిర్మాతలు ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. సో ఆ ఏరియాలకు సంబంధించి లాభ నష్టాలతో సంబంధం లేదు, అది మాకు ప్లస్ ఏ అంటున్నారు. కాకపోతే కొన్ని ఏరియాల్లో సినిమాకి బిజినెస్ జరిగింది, ఆ ఏరియాలో బిజినెస్ రికవరీ అవ్వాలి, లేకపోతే వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పర్ఫార్మెన్స్ అనుకున్నట్లేదు. డెకాయిట్ కానే కాదు, బైకర్ పరిస్థితి అలాగే ఉంది, రాకాస పరిస్థితి అలాగే ఉంది, మిగతా సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కంపేర్ చేసుకుని చూస్తే కలెక్షన్స్ తగ్గాయి. సినిమాని చూడలేదు ఆడియన్స్ ఎక్కువగా. ఎందుకు అనేది సినిమా పరిశ్రమ విశ్లేషణ చేసుకోవాలి. తెలంగాణ నుంచి మాత్రం అద్భుతమైన సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సినిమాలకి సూపర్ సపోర్ట్ దొరుకుతుంది, మంచి రెవెన్యూ వస్తుంది. డెకాయిట్ కూడా తెలంగాణ నుంచి 8.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఫస్ట్ వీకెండ్ వరకు. ఆంధ్రప్రదేశ్ నుంచి 6 కోట్లు కూడా రాలా. కేరళలో కూడా సినిమా బాగా పెర్ఫార్మ్ చేసింది, నియర్లీ 3 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. డెకాయిట్ మూవీకి సంబంధించి అన్ని ఏరియాల్లోకి బెస్ట్ గా పెర్ఫార్మ్ చేసిన ఏరియా ఏదో తెలుసా? యుఎస్ఏ. అక్కడ 10 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది 3 రోజుల్లోనే. అక్కడ సినిమా హిట్ $1 మిలియన్ మార్క్ ను కూడా క్విక్ గా క్రాస్ చేసేస్తుంది. శేష్ కి ముందు నుంచి కూడా ఓవర్సీస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, అది ఈ సినిమాకి బాగా అడ్వాంటేజ్ అయింది. నిర్మాతలు అయితే సేఫ్ అంటున్నారు, కానీ అఫీషియల్ గా సినిమా హిట్ అవ్వాలి అంటే థియేట్రికల్ రన్ ద్వారా 30 కోట్ల షేర్ రావాలి. ఇప్పటి వరకు చూసుకుంటే 4 రోజుల్లో డెకాయిట్ మూవీ వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 18 కోట్లు ఉంది. గ్రాస్ 38 కోట్లు ఉంది. అందులో హిందీ గ్రాస్ కూడా ఉంది. హిందీ వెర్షన్ నుంచి సినిమాకి 5 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయినట్టు తెలుస్తుంది. హిందీలో పర్వాలేదు, ఓకే అనిపించే పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది తప్పించి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. ఈ సినిమాతో హిందీ ఆడియన్స్ ని గట్టిగా టార్గెట్ చేశాడు. అందుకనే తెలుగుతో పాటు హిందీ వెర్షన్ లో కూడా సినిమాని తెరకెక్కించడం జరిగింది. అది పెద్దగా కలిసి రావట్లేదు, ఎందుకంటే కంటెంట్ కి సంబంధించి కంప్లైంట్స్ ఉన్నాయి. సినిమాకి జరిగిన బిజినెస్ 30 కోట్లు, ఇప్పటి వరకు వచ్చిన షేర్ 18 కోట్లు, అంటే ఇంకో 12 కోట్ల షేర్ వెనక్కి రావాలి. అప్పుడే డెకాయిట్ మూవీని అఫీషియల్ గా హిట్ మూవీ అంటారు. ఈ విషయానికి సంబంధించి మండే టెస్ట్ లో మనం ఏం మాట్లాడుకోవాలి? పాస్ అయిపోయిందని చెప్పాలా? కాదు. నిర్మాతల వైపు నుంచి చూస్తే పాస్ అయిపోయినట్టే, కానీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రాఫిట్స్ లోకి వెళ్ళాలి, నష్టపోకూడదు. కొన్ని ఏరియాల్లో నిర్మాతల సినిమాని రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఆ ఏరియాలకు సంబంధించి వర్రీ లేదు, కానీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని కొనుక్కున్నారు, వాళ్ళకి రిటర్న్స్ వస్తాయా లేదా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాల్లో రిటర్న్స్ కష్టమని అనిపిస్తుంది, అక్కడ నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. నైజాం లో ఇబ్బంది లేదు. సో కొంచెం మిక్స్డ్ గానే ఉంది వ్యవహారం. ఈ వీక్ చూద్దాం, లాంగ్ రన్ ఉండొచ్చు, అప్పుడు పరిస్థితులు మారొచ్చు. ఓవర్సీస్ నైజాం వరకు అయితే డోకా లేదు. ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా పరిస్థితి ఏమవుద్ది అనేది వేచి చూడాలి, చూద్దాం ఏం జరుగుద్దో. సో డెకాయిట్ మూవీకి సంబంధించిన మండే టెస్ట్ ఫైనల్ రిజల్ట్ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇంకా దురంధర్, ఈ సినిమా విషయానికి వస్తే దురంధర్ ప్రభంజనం కొనసాగుతుంది.
సాగుతుంది. వీక్ డేస్ లో స్లో అయినప్పటికీ వీకెండ్స్ లో ర్యాంపేజ్ నడిపిస్తున్నాడు ధురంధర్ 2 మూవీ టీం లెక్కల ప్రకారం అయితే అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది నెంబర్ ఎంత అంటే 1680 కోట్లు. అందులో 1200 కోట్లకు పైన గ్రాస్ ఇండియా నుంచి వచ్చింది, 400 కోట్లకు పైన గ్రాస్ ఓవర్సీస్ నుంచి వచ్చింది. కొన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ సపోర్ట్ చేయలేదు, అవి కూడా కలిసి ఉన్నట్టయితే ఈజీగా ఈ పాటికే సినిమా 1800 కోట్ల మార్క్ ని దాటేసి ఉండేది. ఇప్పటికీ అవకాశం ఉంది. మూవీ టీం వేస్తున్న నెంబర్స్ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో 1800 కోట్ల మార్క్ ని టచ్ చేస్తాడు ధురంధర్. అప్పుడు చాలా రికార్డులు బ్రేక్ అవుతాయి. కానీ ట్రాకర్స్ ఏం చెప్తున్నారు, మూవీ టీం వేస్తున్న నెంబర్స్ కరెక్ట్ కాదు, కొంచెం ఎక్కువ వేసి చెప్తున్నారు. సరే మీ లెక్క ఎంత చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్న లెక్క, వాళ్ళ లెక్కల ప్రకారం కూడా సినిమా 1600 కోట్ల పైన వస్తుంది. పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఫుల్ రన్ లో. ఎందుకంటే హిందీ సినిమాలకి ఎక్స్ట్రాడినరీ లాంగ్ రన్ ఉంటుంది తెలుగు సినిమాలతో కంపేర్ చేసుకొని చూస్తే. సో సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ధురంధర్ 2 కి అవకాశమే కలెక్షన్స్ రిపోర్ట్ చేయడానికి. స్లోగా సినిమా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ పెద్ద పెద్ద రికార్డులని బ్రేక్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఇక్కడికి. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.